హలో అండి, అందరికీ నమస్కారం. బీచ్కి వచ్చినామండి, మచిలీపట్నం బీచ్. చూసారా ఎంతమంది వచ్చినారో, అంగళ్ళు ఎంత కళకళలాడిపోతుందో బీచ్. విజయవాడకు వచ్చినాము ఫంక్షన్ కోసము. ఇంత దగ్గరకు వచ్చి బీచ్ చూడకపోతే ఎట్లా అని బీచ్కి వచ్చినాము. చూడండి, చెట్లు ఎంత బాగున్నాయి. పిల్లల ఆటలు, పెద్దల వాకింగ్లు, కూర్చొని మాట్లాడేవాళ్ళు, తిరిగేవాళ్ళు. చాలా బాగుందండి బీచ్. ఇక్కడ మా వాళ్ళు కూడా నిలబడి చూస్తున్నారు. అందరం అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ ఆటలు, పిల్లల ఆటలు అవన్నీ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఈ బీచ్కి దగ్గర ఉండడం నిజంగా అదృష్టమే కదా. ఇక్కడ ఇవి మోటార్ సైకిల్ రైడ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇవి మనము రైడింగ్కి పోవచ్చు. మనకు డ్రైవింగ్ వస్తే మనమే డ్రైవ్ చేసుకుంటూ పోవచ్చు, లేదంటే వాళ్ళే మనకు హెల్ప్ చేస్తారు. అది చూడండి, బైక్ రైడింగ్ అంట ఇది. ఇవన్నీ బైక్స్. ఇక్కడ చిన్న బుజ్జి పిల్లలు ఆడుకుంటున్నారు బాగా. నిజంగా బీచ్ దగ్గర ఉన్న ఊళ్ళో అయితే ఇంకా వాళ్ళు లక్కీ అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడంటప్పుడు బీచ్కి రావచ్చు, చూసుకోవచ్చు. జీప్ టైప్ కూడా ఉందండి, అది దీంట్లో కూడా మనము పోయి రావచ్చు. ఇది నేనే ఫస్ట్ ఎక్కింది, నేనే రైడ్కి పోయినా. బాయ్ చెప్పు అంటున్నారు అందరు. ఇక ఈ రైడింగ్కు ఇది బ్యాచ్లు మా వాళ్ళు వీళ్ళందరూ ఒక్కొక్క బ్యాచ్ బయలుదేరినారు. బైకుల మీద ఇట్లా జీప్ టైప్ ఉన్నాయి, ఇట్లా వీటి మీద. ఇదిగో నెక్స్ట్ బ్యాచ్. వాళ్ళకి ఎంత సరదాగా ఉందో. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చెట్లు, అక్కడికి పోయి అక్కడ టర్నింగ్ తిరిగి రావాలా. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళైతే స్పీడ్గా వచ్చేస్తారు. ఇంకా డ్రైవింగ్ రాని మా లాంటి వాళ్ళు అయితే నిదానంగా వస్తాం. పిల్లలు బాగానే డ్రైవ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాచ్ వీళ్ళిద్దరు. వాతావరణం కూడా చాలా బాగుందండి. మేఘాలు ఉన్నప్పటికీ కూడా ఎండ లేదు, వర్షం కూడా లేదు. బాగా మంచి చల్లటి గాలి, చాలా బాగుంది బీచ్లో. వీళ్ళిద్దరు కూడా మా వాళ్ళు. అందరూ ఒక్కొక్క బ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు, బైకులో జీప్లో రైడింగ్ చేస్తూ. మళ్ళీ వీళ్ళు నెక్స్ట్. అక్కడ దూరంగా అంగళ్ళు అన్నీ ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ అన్నీ అమ్ముతున్నారండి. తినడానికి మాత్రం ఏమి కుదవలేదు. డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కొని తినొచ్చు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, తిరుగుతూ సముద్రాన్ని చూస్తూ. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. నువ్వు డ్రైవింగ్ చేసుకుంటే నువ్వు పోయిరా అంటున్నారు. నాకెక్కడ వస్తుంది రా, స్టీరింగ్ పట్టుకోవడానికే రాదని చెప్తున్నా. వీళ్ళు మళ్ళీ ఇంకో రైడ్కి పోతున్నారు చూడండి. ఒకటే రైడింగ్లు. వాళ్ళ సరదా ఎందుకు కాదని అలా తిరగనియండి. మగ పిల్లలు అయితే స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు. నిదానంగా వస్తున్నారు. నేనే ఉండేది అక్కడ. నెక్స్ట్ బ్యాచ్. అక్కడ అతను అన్నీ చెప్తున్నాడు, ఈ బైక్కి సంబంధించిన వాళ్ళు. ఈ అబ్బాయి అతను. ఇసుక కూడా బాగుందండి, అణిగిపోయిందంతా. వర్షం పడినట్టుంది, ఆ వర్షానికి అంతా అణిగిపోయింది. బాగా నడవటానికి కూడా బాగా ఈజీగా ఉంది. వీళ్ళు ఇంకొక బ్యాచ్. ఇష్టం వచ్చినట్టు రైడింగ్ చేస్తూ ఉన్నారు.
నిదానంగా వస్తున్నారు వీళ్ళు. చాలా బాగుంది వాతావరణం మాత్రము, చాలా బాగుంది. మేము భోంచేసి వచ్చినాం కాబట్టి ఇంకా మేమేం కొనుక్కొని తినడం ఏం లేదు. ఇక్కడ ఏం భయం లేదు, డ్రైవ్ చెయ్యి అంటున్నారు. ఇంకా చాలు పోదాం రండి సముద్రం దగ్గరికి అని చెప్తున్నా. నిదానంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. పదండి, అదిగో నెక్స్ట్ సముద్రం దగ్గరికి వచ్చేసినామండి. అందరూ ఒక్కొక్కరు సముద్రం దగ్గరికి పోతున్నాము. డైరెక్ట్గా పోకుండా మేము ఇట్లా ప్రక్కకు పోతున్నాము. అక్కడ చిన్న కాలువ లాగా ఉంది, అది దాటిపోతే అవతలికి పోవచ్చు, బాగుంటుంది అని చెప్పినారు. అందుకని అందరం అక్కడే బ్రిడ్జి అలలు బాగా వస్తున్నాయి. చూడండి ఎంత లోతు పోయినారు చూడండి కొంతమంది. ఇక్కడ నీళ్లు బాగున్నాయండి, మురికిగా లేదు, నీట్గా ఉన్నాయి వాటర్. ఇక్కడ చిన్నగా పోతా ఉన్నారు ఇక్కడ నుంచి. అక్కడికి పోయినారు అప్పుడే మా వాళ్ళు గ్రూప్గా. నేను ఈ నీళ్ళలో దిగడానికి భయం వేసింది, నాకు నీళ్ళంటే భలే భయం అని. బొరుగులు కొరుకొచ్చుకున్నాడు. అడుగు అత్త చూడు అమ్మమ్మ వీడియో తీస్తుందని వాళ్ళంతా చూపిస్తున్నాడు. ఓ అక్కడ ఉన్నాయన డాక్టర్, మా చిన్నోడు. అక్కడికి పోదాం రండి అని పిలుస్తుంది అందరినీ. ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది అయిపోయింది. పరిగెత్తేటోళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు. ఇదిగో ఇక్కడండి కాలువ, ఇది దాటి యువతలకు వచ్చేసినాం. అది ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు వచ్చేసినాము. పిల్లలు అట్లా ఆడుకుంటున్నారు. అక్కడ కాలువ లాగా ఉంది కదా, అది ఇక్కడంతా ఇంకా సముద్రం. ఇక్కడ వాకింగ్ చేసే దగ్గరంతా నీళ్లు పెద్దగా లేవు, చాలా బాగుంది. అక్కడ లోపలికి పోదామని పోతున్నారు చూడండి అందరు. నాకు నీళ్లు భయం అసలు, అందుకని నేను ఇక్కడే ఉండి వీడియో తీస్తున్నా. దగ్గర ఉంటే బాగా చేసే వీడియో తీసేదాన్ని. నీళ్ళకి భయపడి నేను దూరంగా నిలబడ్డా. చూడండి ఎంత లోతు పోయినారో. ఇట్లా చూసారా, చుట్టూ చూపించిన. చూడండి ఇసుకంతా ఎంత బాగా ఉందో చూడండి. చిన్న చిన్న అలలు ఈ నీళ్ళలోనే అటు ఇటు తిరుగుతూ నాకు కనపడిన వాళ్ళని వీడియో తీస్తున్నా, మా వాళ్ళని. ఒక్కోసారి ఎక్కువ నీళ్ళతో వస్తున్నాయి నెలలు, అందుకని భయం వేసి నేను అక్కడికి పోలే. అక్కడ తక్కువ వచ్చినట్టుంటాయి, ఉన్నట్టుండి వస్తాయి. హాయ్ విక్టరీ సింబల్ చూపిస్తుంది.
ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఆ సముద్రంలో ఆ మట్టి కాళ్ళకు ఒళ్ళు రుద్దుకుంటే మంచిదని అక్క కొడుకు చూడండి ఎట్లా రుద్దుకుంటున్నాడో. వాళ్ళందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఏవేవో ప్లాన్లు వేస్తున్నారు, లోపలికి పోదామా, ఇటు పోదామా, అటు పోదామా అని. వీళ్ళు చూడండి ఇక్కడంతా భోజనానికి కూర్చున్నట్టు కూర్చున్నారు. పెద్ద పెద్ద అలలు వస్తే ఎట్లా, భయమే లేదు చూడు వీళ్ళకి. పైనుంచి చూడండి అలలు ఎట్లా వస్తున్నాయో. ఎంత లోతు నీళ్ళలో పోయినారో.